కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో రసవత్తర పోరు సాగుతుంది. బండి సంజయ్ కు ఎలాగైనా చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు పరిధిని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తెచ్చింది తామేనని చెప్పారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఇక తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా పనిచేస్తామని గంగుల కమలాకర్ తెలిపారు. మరోవైపు మోడీ గ్రాఫ్ తో కరీంనగర్ లో మరోసారి బీజేపీ జెండా ఎగరవేయాలని కమల్నాథులు భావిస్తున్నారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో రసవత్తర పోరు సాగుతుంది. బండి సంజయ్ కు ఎలాగైనా చెక్ పెట్టేందుకు బీఆర్ఎస్ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. ఎంపీగా బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంటు పరిధిని ఏమాత్రం అభివృద్ధి చేయలేదని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. కరీంనగర్ కు స్మార్ట్ సిటీ తెచ్చింది తామేనని కూడా చెప్పారు మాజీ ఎంపీ వినోద్ కుమార్. ఇక తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా పనిచేస్తామని గంగుల కమలాకర్ తెలిపారు. మరోవైపు మోడీ గ్రాఫ్ తో కరీంనగర్ లో మరోసారి బీజేపీ జెండా ఎగరవేయాలని కమలనాథులు భావిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవీంద్ర అందుబాటులో ఉన్నారా? రవీంద్ర, దీపిక, కరీంనగర్ సంబంధించిన పార్లమెంట్ సెగ్మెంట్ లో ఒకవైపు ఏ విధంగా ఎలక్షన్ మూవ్మెంట్ ముందరికి సాగుతుందో అదే విధంగా నా రాజకీయం అనేది వేడెక్కుతున్న పరిస్థితి కనబడుతుంది. నేతల మధ్య మాటల యుద్ధం పోతున్న సమయంలో నిన్న ఒకవైపు బీజేపీ పార్టీ అరేంజ్ చేసిన కార్నర్ మీటింగ్ లో హరీష్ రావు తో పాటు మాజీ మంత్రి గంగుల కమలాకర్ అదేవిధంగా వినోద్ కూడా కార్నర్ మీటింగ్ లో మాట్లాడి హాట్ కామెంట్స్ చేసిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. ఒకవైపు హరీష్ రావు తెలంగాణలోని కరీంనగర్ అయితే ఒకవైపు కీలకంగా తీసుకుంటాం, కరీంనగర్ లో గులాబీ జెండాను కూడా ఎగరవేసి తీరుతామని హరీష్ రావు మాట్లాడుతుంటే, గంగుల కమలాకర్ కూడా ఒకవైపు బీజేపీ డబల్ ఇంజన్ సర్కార్ కాదు, మేము కూడా ఇక్కడ నేను ఎమ్మెల్యేగా కొనసాగుతాను, అదేవిధంగా ఒకవైపు వినోద్ కుమార్ కేంద్రంలో ఎంపీగా గెలిచి డబల్ ఇంజన్ సర్కార్లేగా ఒకవైపు మేము కూడా పనిచేస్తామని చెప్తున్న వార్తలు మాత్రం ఒకవైపు వైరల్ గా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో బీజేపీ డబల్ ఇంజన్ సర్కార్ అంటుండే, కానీ ఇప్పుడు ఆ బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు కూడా డబల్ ఇంజన్ సర్కార్ లా పనిచేస్తామని కూడా రేపు వ్యాఖ్యలు రావడంతో కొంచెం ప్రజల్లో ఒక విస్తరణకి దారితీస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. అదేవిధంగా మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా గతంలో నేను ఒకవైపు నియోజకవర్గంలో చాలా వరకు అభివృద్ధి పనులు చేశాను, ఇప్పుడు ఎంపీ సీట్ నేనే కైవసం చేసుకుంటానని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మరోవైపు చూసుకుంటే ఇప్పటికే తెలంగాణ వ్యాప్తంగా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కాంగ్రెస్ లో వలసల బాట పడుతున్న నేపథ్యంలో ఈ కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ నేతల సెటర్లు వేస్తూ ఒకవైపు కౌంటర్లు ఇస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. మరోవైపు చూసుకుంటే బీజేపీ పార్టీ నుంచి గతంలో ఎంపీగా చేశాడు, ఇప్పుడు ఎంపీగా కొనసాగుతున్నాడు. అదేవిధంగా పార్టీ అభ్యర్థి ఎంపీ అభ్యర్థిగా కూడా కొనసాగుతున్న బండి సంజయ్ 7 నియోజకవర్గాల్లో నేను
అభివృద్ధి పనుల దిశగానే ముందరికి వెళ్ళడం జరిగింది. మోదీ గ్రాఫ్ కూడా చాలా వరకు ఉంది. ఆ నియోజకవర్గాలలో చేసిన అభివృద్ధి పనులు ఏం చేశాననే కోణంలో కూడా అతను చెప్పుకుంటూ ఇప్పటికే 7 నియోజకవర్గాలు తిరగడము, ఆ నియోజకవర్గాలలో బలోపేతంగా చేసుకుంటూ ప్రజలను ముందరికి పోతున్న పరిస్థితి పడుతుంది. ఒకవైపు నేను గెలుస్తాను, ఎంపీగా గెలిచి మంత్రిగా తిరిగి వస్తానని కూడా బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేసుకుంటూ ముందరికి పోతున్న పరిస్థితులు కనబడుతున్నాయి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ఒకవైపు అభ్యర్థిని ప్రకటించకపోవడం కొంచెం కాంగ్రెస్ వర్గాల్లో విస్మయానికి దారితీస్తున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కాంగ్రెస్ వర్గాల్లో సంబంధించిన మరి ఎవరు వస్తారు, ఎంపీ అభ్యర్థులు ఎవరు చేస్తారనే కోణంలో మాత్రం ఇద్దరు వర్గీయులు అంటే ఇటు అలిగిరెడ్డి ప్రవీణ్ కుమార్ కావచ్చు, అదేవిధంగా రాజేందర్ రావుకు టికెట్ ఇస్తారని మొన్నటి వరకు అనౌన్స్ చేయడం, రాజేందర్ రావు ఒకవైపు ఇప్పటికే ఇంటర్వ్యూలు ఇవ్వడము, అతనికి టికెట్ వస్తున్నట్టుగా అతని వర్గీయులు చెప్పుకుంటున్న పరిస్థితుల నేపథ్యంలో ఇంకా దానిపైన తెర రాకపోవడంతో కూడా ఇటు బీజేపీకి ఒక ప్లస్ పాయింట్ గా మారుతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. రోజు రోజుకు బీజేపీ ముందరకు దూసుకుపోతున్న పరిస్థితుల నేపథ్యంలో కానీ బీఆర్ఎస్ కూడా దానికంటే ధీటుగా ఉంటుంది. బీఆర్ఎస్ జెండా ఎగరవేస్తామని ముఖ్య నేతలు కూడా కరీంనగర్ రావడము, మీటింగ్లు పెట్టడము, ప్రజల్లో ఒక ఉత్సాహాన్ని లేపుతూ ముందరికి పోతున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయని చెప్పవచ్చు. మరి ఇంకా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో మరి బీఆర్ఎస్ బీజేపీ ఎప్పుడైతే ఈ ప్రచారాలను ముమ్మరంగా కొనసాగిస్తున్న పరిస్థితి కనబడుతుంది. మూవ్మెంట్స్ చూసుకున్నట్టయితే 7 రైట్ థ్యాంక్ యూ రవీందర్.